ఆపకి ఫ్లైట్ కూడా ఉంటుంది. ఈ ట్రాక్స్ ఉంది చూడు. ఒక అసాధ్యమైన వ్యక్తిగా ఎంతోమంది మాలాంటి యువకులను ప్రభావితం చేస్తూ వచ్చిన పెద్దలకు, ప్రముఖులకు మరియు సామాజిక పరంగా మంచి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరికి, మానవ హక్కుల రక్షణ వాటి కోసం నిస్వార్థంగా పనిచేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడపడానికి మన వ్యాఖ్యాతగా హరిశంకర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. శ్రీ మాధవశ్రీ మహా సభా సరస్వతి నమస్కారం. ప్రభుర్భి దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతీం భగవతీం నిశ్శేషజాటి నా యొక్క మిత్రుడు సహచర ముఖ్యుడి శ్రీ ఐనింజలు గవర్నమెంట్ శ్రీ డి లక్ష్మారెడ్డి గారు వేదిక పెట్టి రావాల్సిందిగా. మండలి నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ పక్షాన ఇంటర్నేషనల్ ఉమెన్ డే సందర్భంగా ఈ సమావేశం మా ఎన్జిఓ తరఫున ఆర్గనైజర్ చేయబడ్డది. దానికి గాను మనము ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పూజ్యులు విద్యావేత్త, మన జాతీయ సమాచార హక్కు చట్టం కమిషనర్గా పనిచేసినటువంటి మాడభూసి శ్రీధర్ సార్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుతున్నాం. ఎందుకంటే వారికి ఉన్నటువంటి రికార్డ్ ట్రాక్ చాలా పెద్దది. మనం చాలా చిన్న వ్యక్తులం. ఈ వేదిక, ఈ ఎన్జిఓ అనేది సార్ దృష్టిలో చాలా చిన్న వేదిక అయినా మాకున్నటువంటి మొదటి నుండి సార్తో మాకున్నటువంటి సంబంధాలు, వారితో మాకు గతంలో కొన్ని సంస్థలకు మేము సార్ను ఇన్వైట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఉన్నటువంటి అభిమానంతో వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నా తరఫున మరియు మా ఎన్జిఓ ఆర్గనైజేషన్ 2 రాష్ట్రాల ఎన్జిఓ ఆర్గనైజేషన్ సభ్యులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేదిక నిర్వహించినటువంటి పెద్దలు ఈ కార్యక్రమం చేయడానికి కారణం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనము ఒక వినూతనంగా చేయాలనే ఆలోచనతోటి మా సభ్యులు సుమారు మాకు రాష్ట్రంలో మేము ఏప్రిల్ నెలలో ఈ రోజుకు 5 నెలలు అవుతుంది మేము సంస్థ నిర్మాణం చేసి. ఈ రోజుకు కరెక్ట్ 5 months ఈ రోజుకు. దాని సందర్భంగా సమావేశం అనుకోవచ్చు. మాది మొట్టమొదటి ప్రథమ నేషనల్ సమావేశం. దీనికి మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో 300 మంది సభ్యులు రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు. అంటే అది నేను చాలా గర్వపడుతున్నా. ఇంత తక్కువ టైంలో ఈ ఆర్గనైజేషన్స్కు మేము ఉంటాము, మీ వెంట మేము ఉన్నాము, మీరు ముందుండి నడిపించండి అనేటువంటి నాకు పూర్తిగా మనోధైర్యం నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి నా సభ్యులందరికీ పేరు పేరు నా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మేము కొన్ని సంస్థల్లో పనిచేసినాం ఒకప్పుడు. సరే, మాకు ఉన్నటువంటి భావాలకు, మాకు ఉన్నటువంటి వ్యవస్థకు, మేము చేసేటువంటి పనులకు మేము ముందుకు పోతా అంటే ముందరి కాళ్ళకు బంధం అన్నట్టు మాకు చాలా సమస్యలు ఎదురైనాయి. సరే, మరి ఒకసారి మనమే ఒక ఆర్గనైజేషన్ స్థాపితం చేస్తే ఎట్లుంటుందని చెప్పి మొత్తం మంది మా సభ్యులందరితోటి చర్చిస్తే వాళ్ళందరూ మీరు తప్పకుండా చేయండి సార్, మేము ఉంటాము, ఎక్కడికైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్న తర్వాత మేము చాలా పకడ్బందీగా మేము ఒక డీడ్ తయారు చేసినాము. అది లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి సుమారు ఒక 2 CAలు 3 సీనియర్ అడ్వకేట్లతోటి కూర్చొని దాని చేసిన సుమారు ఒక 21 ఎవరికి వాళ్ళు అడగాలి. ఎవరికి వాళ్ళు అడిగినప్పుడు ఎవరికి సంబంధించిన
సంబంధించిన సమస్యను వాళ్ళు పరిష్కరించుకునే దిశకు మన ప్రజలంతా పోవాలి, ఎడ్యుకేట్ కావాలని మేము కోరుకుంటున్నాం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా లేట్ అయింది. మన పెద్దలు ప్రత్యేక ఆహ్వానితులు వచ్చినటువంటి సార్ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ లంచ్ కార్యక్రమం ప్రదానం చేయబోతున్నాము. ఏది చీఫ్ గెస్ట్ వచ్చిన వాళ్ళ ద్వారా వాళ్ళందరూ వచ్చినటువంటి సభ్యులందరూ ఓపికతో ఉండాలి. సెకండ్ సెషన్లో ఈ అన్ని ఐడి కార్డ్స్, అపాయింట్మెంట్ లెటర్స్, ఇంకా కొన్ని కొంతమంది స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కొంతమందిని ఇప్పుడు ఈరోజు అనౌన్స్మెంట్ చేసేది ఉంది. అది కార్యక్రమం ఎండింగ్లో మేము అన్ని అనౌన్స్మెంట్ చేస్తాం, అన్నిటికి ఇస్తాం. కాబట్టి సభ్యులు అందరూ గమనించి ఓపికతో ఉండవలసి. జనరల్ ఫ్రెండ్స్, ఈ యంగ్ ఫెలోస్, తర్వాత చిన్న మనుషులు, చిన్నవాళ్ళు కూడా, చిన్నపిల్లలు కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నమస్కారం. మీ అందరు ఇక్కడ ఉన్నందుకు, మా మాటలు వినడానికి, మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి మీరంతా సహకారం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకు నేను మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తున్నాను. ఒక పాయింట్ చెప్పారంట మన శ్రీనివాసరావు గారు. ఆ చిన్న పాయింట్ ఏంటంటే ఐడి కావాలి, మనం ఐడి ఇస్తాం, ఐడి కార్డు ఇస్తామంటున్నారు. ఐడి కార్డు ఏమిటంటే, నాకు ఐడి కార్డు ఉంది, ఇప్పుడు దానివల్ల నాకేం ఐడి కార్డు, తర్వాత ఆధార్ కార్డు ఉంది, చాలా ఆధార్ కార్డు. కానీ అందులో ఇప్పుడు మీరు ఇచ్చిన ఐడి కార్డులో ఏముంటుందంటే, నేను మానవ హక్కుల కమిటీ అధికారిని అనే మాట వస్తుంది. నేను అధ్యక్షుడిని అని, లేదా రాజ్యాంగ సహాయ కార్యక్రమాన్ని అని ఏదో ఉంటాయి కదా పేరు. అవన్నీ ఉంటే మీకు ఒక విలువ వస్తుంది. ఆ విలువ వస్తే మీరు హక్కుల గురించి అడిగే అవకాశం మీకు వస్తుంది. సో హక్కులు ఎట్లా వస్తాయి మీ చేతిలోకి? హక్కులు అడిగితే వస్తాయి. హక్కులు ఎలా అడుగుతారు మీరు? దానికి మీ పేరు ఎవరు చెప్పాలి? ఇప్పుడు మమ్మల్ని అందరూ అడుగుతుంటారు. హక్కుల సమావేశంలో సమాచార హక్కు చట్టం కింద మేము అడుగుతాం. ఏం అడుగుతాము? ఏదైనా కొంత మాకు తెలిస్తే కదా మిమ్మల్ని అడిగేది. మాకు ఏమీ తెలియదు, అయినా నేను అడుగుతాను. అప్పుడేం చేస్తారు అని ఇట్లా ఒక ఆయన నన్ను చాలా బాగా ప్రశ్న వచ్చాడు. నిజంగా ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. అప్పుడు నేనన్నాను, ఒక చిన్న అమ్మాయి 40 కాదు ఏమన్నారు 10 యూనివర్సిటీ 10th యూనివర్సిటీ 10th లెవెల్ స్కూల్ చదువుతున్న అమ్మాయి ఒక అడిగింది. ఇప్పుడు మా బడికి పోయే దారిలో ఒక చెత్త కుండీ ఉంది. ఈ చెత్త కుండీ ఎన్నిసార్లు నింపుతారు, ఎన్నిసార్లు తీసేస్తారు, అసలు నింపకుండా అట్లాగే నింపి అట్లాగే వదిలిస్తారా? దానికి ఎవరు జవాబిస్తారు అని అడిగాడు. ఎంత గొప్ప చిన్న ప్రశ్న అండి. గొప్ప ప్రశ్న, పెద్ద ప్రశ్న, చిన్న ప్రశ్న, పరిగణన ప్రశ్న. మొత్తం ఆ చిన్న పాప అడిగినందుకు, ఆ 10వ తరగతి చదివే ఒక చిన్న అమ్మాయి అడిగినందుకు మొత్తం అక్కడ ఉన్న అధికారులందరూ జవాబు ఇవ్వాల్సి వచ్చిన అవసరం వచ్చింది. ఎంత అవసరం వచ్చింది? ఏమిచ్చారండి? ఏమిటి జవాబు? ఏమిటి వాళ్ళు ఇచ్చింది? ఆ జవాబు ఏమిటంటే, అక్కడ ఉన్న చెత్త అంతా తీసేశారు. ఏం జవాబు అంటే నాకు కావాల్సింది? ఉత్తరానికి జవాబు కాదు కావాల్సింది. నేను జవాబు పేరుతో జవాబు కావాలని నేను అడుగుతూ ఉంటే మీరు నాకు ఇచ్చిన సమస్యకు పరిష్కారం చెప్తున్నారు. ఇది హక్కు. ఇది సమాచార హక్కు లేక ఇది మానవ హక్క? ఇది రాజ్యాంగ హక్క? ఇది ఏం హక్కు? ఇది క్వశ్చన్ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు పెద్దవారంతా చెప్పారు రాజ్యాంగ హక్కులు అన్నారు. మరి మనకు రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? 1950 నాడు వచ్చింది. మరి 1950 ముందు ఏం జరిగింది? మన హక్కులు లేవా? మనకు రాజ్యాంగం లేదు కదా. అప్పుడు ఏముంది మరి? అప్పుడు మనకి ఏముందంటే 1948 ఉంది. 1948లో ఏమైంది? మిత్రమా వినాలి. 1948లో ఏమైంది? మానవ హక్కుల రాజ్యాంగం వచ్చింది. మానవ హక్కుల ప్రకటన వచ్చింది. మానవ హక్కుల ప్రకటనకు ముందేముంది? మనకు కనీసం స్వాతంత్రం కూడా లేదు.
ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం? 1947 వచ్చింది. అప్పుడు ఈ హక్కు ఎట్లా వచ్చింది? నాకు కొన్ని నెంబర్స్ దొరకట్లేదు, అప్పుడు తప్పులు వస్తున్నాయి అప్పుడప్పుడు, అందుకు నన్ను మీరు క్షమించాలి. ఎందుకు వస్తున్నాయంటే తప్పులు, నాకు మంచి తప్పులు వస్తున్నాయంటే మీరు నమ్ముతారో లేదో, ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి నేను ఎవరి మీటింగ్లకి వెళ్ళడం లేదు. ఫస్ట్ టైం ఇవాళ వస్తున్నాను, మన మిత్రుడు రావడం వల్ల వస్తున్నాను, మాట్లాడుతున్నాను. కారణం ఏమిటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అన్ని అక్షరాలు పోయినాయి, అన్ని అక్షరాలు, మాటలు ఏ మాటలు లేవు. మా ఆవిడ పేరు కూడా నేను చెప్పలేను, ఆ పరిస్థితిలో ఉంటాను. అప్పటి నుంచి ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది. ఈ 2.5 సంవత్సరాల తర్వాత నేను వాళ్ళు మీ ముందు నిలబడి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఆ ఆంజనేయ స్వామి నాకు ఆ శక్తి ఇచ్చాడు నేను అనుకుంటున్నాను. మీ ఊళ్ళో ఉన్న, మీ ఊళ్ళో ఉన్న, మా ఊళ్ళో ఉన్న, అందరి ఊళ్ళో ఉన్న రామానుజ మూర్తి, ఏమంటున్నాను, మళ్ళీ తప్పు మాట్లాడుతున్నాను, చూడండి ఏది తప్పు మాట్లాడుతున్నాను. అంజన గారు నన్ను రక్షిస్తున్నాడు. ఆ అంజన వల్లనే రాజ్యాంగాన్ని కూడా రక్షించే అవకాశం వస్తున్నది. ఆ రాజ్యాంగం ద్వారానే ఇంకా ఎన్నో విషయాలు మీతో మనం మాట్లాడుకునే శక్తి నాకు వచ్చింది. ఇప్పుడు అందరం మనం మాట్లాడుతున్నాం కదా, తప్పులో ఒప్పులో మాట్లాడుతున్నాం. ఈ మానవ హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ అడిగే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అడిగే హక్కు, అడుక్కునే హక్కు కాదు. నేను అడగట్లా, అడుక్కునే హక్కు వేరు, అడిగే హక్కు వేరు. నేను అడిగే హక్కు ఏమడుగుతున్నాను, అడిగే హక్కు ఏమంటున్నాను, ఏమండి మాకు ఈ ఫలానా చోట ఇది బాగా లేదండి, సరిగా లేదు పరిస్థితి, దీన్ని బాగు చేస్తారా? చిన్న విషయం అది కదా. ఆ అడిగే హక్కు ఉందా లేదా? అడిగే హక్కు ఉంది అని ఎవరు చెప్పారు? మీరు 2005లో అంటున్నాను మీరు, నేను 2005 కాదు, ఎప్పుడు పుట్టారో ఈ మనిషి ఎప్పుడు పుట్టారో అప్పటి నుంచి వచ్చింది. మా అమ్మ ఉంటుంది కదా, మా అమ్మ ఏం చేస్తుంది, నన్ను పాప రారా నాన్న అని చెప్పి అడుగుతుందా? అమ్మ కూడా అడుగుతుందా లేదా? ఆకలి అవుతుందని. అమ్మ ఆకలి అవుతుందని అడిగితే ఎవరండి ఈ హక్కు ఇచ్చింది? ఈ హక్కు సమాచార హక్కు ఇచ్చిందా? రాజ్యాంగ హక్కు ఇచ్చిందా? మానవ హక్కు ఇచ్చిందా? ఎవరిచ్చింది ఈ హక్కు? అంటే స్వతంత్రంగా మనకి స్వయంగా సహజంగా వచ్చిన హక్కు. వీటిని సహజ హక్కులు అన్నారు. మీరు జాగ్రత్తగా రాసుకోండి. సహజ హక్కులు ఇవి. ఈ సహజ హక్కులని తీసేవాళ్ళడానికి వీల్లేదు, కొత్తగా మళ్ళీ కొనడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. ఇవి రాజ్యాంగ హక్కులు, సమాజ హక్కులు. మనుషులందరికీ, మనుషులు అని మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ, అందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఇంకేం చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మీకు మా దెబ్బలు ఉన్నాయి, వారికి చాలా కష్టంగా ఇక్కడ పైకి రావడానికి కష్టమైంది, ఆయన వచ్చి గొప్పగా మాట్లాడారు. ఇదంతా ఉంది, అందరికీ హక్కు ఉంది, అందరికీ హక్కు ఉంది. ఒక చిన్న మాట చెప్తాను నేను, ఒక కథ లాంటి విషయం. కథ కాదు, నేను ఒక లెక్చరర్ని, నేను ఒక ప్రొఫెసర్ని, లా ప్రొఫెసర్ని, లా చెప్తూ ఉంటాను. మీరేమో లాయర్ గారు, వారు లాయర్ గారు, నేను లాయర్ కాదు, నేను లా లెక్చరర్ అంతే. లా లెక్చరర్ వాడు మీకు పెద్దవాడు, నేను చాలా చిన్నవాడిని. అక్కడ ఏమడుగుతుంటానంటే, నేను కాలేజీలో క్లాస్ చెప్తూ ఉంటే ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి అడిగింది. ఏమడిగిందంటే, సార్ మీరు లా మాకు బాగానే చెప్తున్నారు, బాగానే ఉంది సార్, థ్యాంక్ యూ, కానీ ఇట్లా ఒక భర్త భార్యను కొట్టే అధికారం ఉందా అని అడిగారు ఆ అమ్మాయి. ఎంత గొప్ప ప్రశ్న! నేను ఆశ్చర్యపోయాను. అంటే ఆయన మళ్ళీ ఆమె, నేను ఒక విషయం కొంచెం సైలెన్స్ ఇచ్చాను, సైలెంట్గా ఉన్నాను. ఉంటే ఆ అమ్మాయి ఏమడిగింది, సార్ మరి ఒకవేళ నన్ను అప్పుడప్పుడు కొట్టితే పర్వాలేదు అనుకుంటే ప్రతిరోజు కొట్టాలా? ప్రతిరోజు కొట్టే హక్కు ఉందా వీళ్ళకి? చాలా గొప్ప ప్రశ్న ఇది. నిజంగా నాకు కూడా ఏం జవాబు ఇవ్వాలి ఇక్కడ ఉంటే అనే ప్రశ్న నాకే అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే అమ్మా ఎవ్వరు నేను కొట్టే అవకాశం ఎవరికి లేదమ్మా, ఏ అధికారం లేదు, పోలీస్ ఆఫీసర్ అయినా సరే అధికారం లేదు, పోలీస్కి అయితే అసలు లేదు అధికారం. చెప్త పోలీసు కూడా లేదు సార్ అధికారం, పోలీసు కూడా అధికారం లేకపోతే మరి మా నాన్నగారిని మా అమ్మగారిని ఎందుకు కొడుతున్నారు? దానికి వేరే కారణాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ కొట్టడానికి మాత్రం వీలేదు. నువ్వు వెళ్ళి చెప్పు, మీ నాన్నని చెప్పు,
మీ అమ్మకు కొట్టడానికి వీల్లేదు చెప్పు, తప్పకుండా చెప్పు అన్నాక చెప్పు. ఎంత సంతోషపడిందంటే ఆ మాట చెప్పడానికి. నిజంగా దానివల్ల కొంచెం కష్టాలు అయ్యొచ్చు వాడికి, నాకు తెలుసు. తర్వాత వచ్చి మళ్ళీ నాకు చెప్పింది కూడా హక్కుల విషయం, చట్టాల విషయం చూసిన తర్వాత ఏమంటుంది నాకు, మళ్ళీ వచ్చి ఏమొస్తుంది, చాలా ధైర్యం ఇచ్చారు సార్ మాకు, చాలా ధైర్యం ఇచ్చారు సార్. ఓ రోజు నేను చిన్న విషయాలు చెప్తాను, పెద్ద పెద్ద విషయాలు నేనంతా మాట్లాడుతున్నాను, నేను చిన్న విషయాలు చెప్తాను. డిగ్రీ ఇచ్చిన వాడు కూడా, డిగ్రీకి వచ్చిన వాడు కూడా అంటాడు నేను రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తాను అంటాడు. నువ్వు దానికి మినిస్టర్ కాకపోయినా సరే రాజ్యాంగం, ఒక ప్రెసిడెంట్ ఒకసారి హక్కు చదువుకొని ప్రతి వ్యక్తి ఈ విధంగా తన హక్కు గురించి గుర్తుపెట్టుకొని ఒట్టు పెట్టుకోవడానికి నేనంతా సిద్ధంగా ఉండాలని మీ అందరికీ చెప్తూ, ఇంకా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మనం వివరంగా చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పటివరకు నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు